హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అనస్ కిచెన్. ఈ రోజు దీపావళి స్పెషల్ గా మురుకులు తయారు చేసే విధానం. మేము మురుకులు అంటాం, జంతికలు అంటాం, చక్రాలు అంటాం. మీరేమంటారో తప్పకుండా కామెంట్స్ లో తెలియజేయండి. మేము మురుకులు అంటాము. ఈ మురుకులు అనేది 3 రకాలైన పప్పులు కలిపి తయారు చేసే మురుకులు అండి. చాలా టేస్ట్ గా ఉంటాయి. ఇదే విధంగా మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్ లో తెలియజేయండి. కామెంట్ చేస్తలేదు, షేర్ చేస్తలే, లైక్ చేస్తలేదండి, అసలు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. చూస్తున్నారే కానీ వీడియోస్ తప్పకుండా కామెంట్స్ అండ్ లైక్ షేర్ చేస్తూ ఉండండి వీడియోని. ఓకే ఫ్రెండ్స్, రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మురికలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ట్రేలో మనం దేనితో అయితే మనం కొలతలు తీసుకుంటామో అన్ని కూడా ఇప్పుడు నేను ఈ చిన్న గిన్నెతో తీసుకుంటున్నానండి. ఈ గిన్నెతో ఒక 4 కప్పులు రైస్ యాడ్ చేస్తున్నాను. 4 కప్పులు బియ్యం తీసుకుంటున్నాను. 4 కప్స్. ఈ ప్యాన్ లో 1 కప్ అనేది మినపప్పు లైట్ గా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. ఇది ఎప్పటి వరకు వేయించుకోవాలంటే మనకి మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. దీంట్లో యాడ్ చేసేస్తున్నాను 1/2 కప్పు పెసరపప్పు వేయించుకో. దీనిలో కలిపేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకొని ఒక 2 లేక 3 సార్లు బాగా కడిగేసేసి కొద్దిగా ఆరబెట్టేయండి. ఈ మరక పంపించేసుకుంటే మనకి పిండి అనేది బాగా మెత్తగా చేసి పంపించేస్తే ఈ విధంగా మరపట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మురుకులు తయారు చేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది. ఇలా తయారైపోయిన పిండి అంతా కూడా దీంట్లో 1 టేబుల్ స్పూన్ బ్లాక్ నువ్వులు యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వాము ప్లేస్ లో మీరు జీరా కూడా కావాలంటే. ఇట్లానే 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. మీరు నెయ్యి ప్లేస్ లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్ కానీ వెన్నపూస కానీ ఈ రెండిట్లో ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా వాటర్ ని ఏమి యాడ్ చేసుకోకుండా ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వెంటలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ కూడా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగానే ఎప్పుడు మురుకులు తయారు చేసుకునేటప్పుడు పిండి అనేది ఈ విధంగా ప్రెస్ చేసి బాగా కలుపుకోవటం వల్ల మంచిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి అండి, గట్టిగా లేకుండా. చూస్తున్నారు కదా, పిండి అనేది ఈ విధంగా కలుపుకున్న వెంటనే ఇప్పుడు మురుకులు తయారు చేసుకోవడానికి నేను 3 రోల్స్ ఉన్నది తీసుకున్నానండి. మీరు ఏది కావాలన్నా తీసుకోవచ్చు. ఇలా పెద్ద ఉండలు తయారు చేసేసుకుంటే కొద్దిగా మురుకుల మిషన్లో పెట్టేసేసుకొని వెంటనే మురుకులు వేసేసుకోవచ్చు. మురికలు తయారు చేసుకోవడానికి మనకి ఈజీగా ఒకేసారి ఆయిల్లో వేసుకోకుండా ఇదిగోండి ఇలాగ ప్లేట్లో పెట్టేసుకొని మనం ఒక ప్లేట్లో ఒక కవర్ పెట్టేసుకోండి. ఈ విధంగా చిన్న మురికలు వేస్తున్నానండి. ఈ విధంగా రౌండ్ గా ఇలాగా ఒకేసారి వేసేసుకొని మనం ఆయిల్లో వేసుకోవడం వల్ల చాలా బాగుంటాయి, చాలా తొందరగా వచ్చేస్తాయి, అయిపోతుంది. ఇలాగ వేసుకోవడం వల్ల మీరు కావాలి అనుకుంటే కనుక డైరెక్ట్ గా కూడా ఆయిల్లో వేసేసుకొని నేను ఇలా వేస్తున్నానండి. ఇలా ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం తయారు చేసిన మురుకులన్నీ కూడా ఈ విధంగా గరిటెతో తీసేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటి మురుకులు వేసిన వెంటనే కూడా కలపకండి. 1 సైడ్ బాగా వేగిపోయిన వెంటనే రెండో వైపు టన్ను తిప్పుకొని వేయించేసుకుందాము. ఈ విధంగా వేయించుకోవాలి. మిగతాయి కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. చూసారు కదండి, 3 పిండిలు కలిపి తయారు చేసుకున్న మురుకులు చాలా టేస్ట్గా ఉంటాయి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. చూసారా, చాలా కమ్మగా ఉన్నాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. అన్నీ కూడా మనం వేసినవి అన్నీ కూడా. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్ లో తెలియజేయండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. వీడియో చూస్తున్నారే కానీ కామెంట్ చేస్తలేదండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్ది. ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.